సింగిల్ పవర్ ఐసీ ఎలా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం అన్న మనం. ఓకే అన్న. మనం మొబైల్ ఏదన్నా డెడ్లో వచ్చింది అనుకోండి అన్న, మనం ఆన్ బటన్ డీసీ సప్లై కనెక్ట్ చేస్తాం, ఆన్ చేస్తాం, వాల్యూలు వచ్చి జీరోకి పడిపోయింది, లేదా ఏదో ఒక నెంబర్ వచ్చి స్ట్రక్ అవుతుంది, లేదా మనకి నెంబర్ వచ్చి స్ట్రక్ అయ్యి పవర్ ఐసీ హీట్ అవ్వడం, 2-3 నెంబర్లు వచ్చి జీరో వచ్చి, 2-3 నెంబర్లు వచ్చి జీరో వచ్చి, 2-3 నెంబర్లు వచ్చి జీరో అయ్యి కంటిన్యూ అవ్వడం, ఇలా చాలా రీడింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే నాకు వాల్యూలు వచ్చి జీరోకి పడిపోతే మనకు వేరే ఇది అనుకోండి, ఏ లైన్లో ప్రాబ్లం ఉందో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏదైతే రన్నింగ్ సెట్ కూడా డీసీ సప్లై కనెక్ట్ చేసినప్పుడు ఆన్ అవ్వట్లేదో అలాంటి మోడల్స్ మరి నాకు వచ్చినప్పుడు కూడా ఆన్ అవ్వవు కదన్నా. అంటే మనకి ఎల్డిఓ లైన్ షార్టా, లేకపోతే సిపియూ లూజ్ అయిందా, ఈఎంఎంసీకి వోల్టేజ్ అందట్లేదా, లేకపోతే ఈఎంఎంసీలో ఫ్లాష్ వెళ్ళిపోయిందా, లేకపోతే బక్ వోల్టేజ్లో ప్రాబ్లం ఉందా, ఎల్డిఓ వోల్టేజ్లో ప్రాబ్లం ఉందా, చెప్పవు అనమాట అవి. ఎందుకంటే నువ్వు ఆన్ చేస్తే వాల్యూ తీసుకుని జీరోకి పడిపోయింది. ఈ సందర్భంలో అసలు మనం ఎలా చెక్ చేయాలి, ఏ మొబైల్ అయినా కానీ వాల్యూ వచ్చి జీరోకి పడిపోయిందంటే ఎలా చెక్ చేయాలి, అసలు ఎలా పనిచేస్తుంది దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే నేను ఆన్ చేసినప్పుడు వాల్యూ వచ్చి పడిపోతుంది అంటే నాకు పవర్ ఐసీ అవుట్పుట్ వోల్టేజ్ పంపించట్లేదు. పంపించకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే నేను ఆన్ చేసినప్పుడు వాల్యూ వచ్చి పడిపోతే నేను బక్ వోల్టేజ్ని చెక్ చేయడానికి కుదరదుగా. కాబట్టి నేను ఏం చేస్తాను, ఛార్జర్ గుచ్చినప్పుడు ఏమవుతుంది, ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. అలాంటి సందర్భంలో అయితే నేను వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది కానీ. కాబట్టి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఛార్జర్ గుచ్చి అన్న ఏఐసీకి అయితే యూఎస్బి ఇన్, అలాగే ఎంఐడి లైన్ ఉంటుందో 5.1 వోల్టేజ్ వచ్చిందంటే ఛార్జింగ్ ఐసీలోకి వోల్టేజ్ వచ్చింది అని మనకు తెలుస్తుంది కదన్న. వోల్టేజ్ వచ్చిన తర్వాత సెల్ఫ్ ఎనేబుల్ అవుతుంది. తర్వాత నాకు విపిహెచ్ వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. అది 3.7 to 4.2 ఉంటుందన్న. ఓకే అన్న. కొన్ని మోడల్స్లో 3.1 ఉంటుంది. ఏ వచ్చిన వోల్టేజ్ అయినా కానీ కాన్స్టెంట్గా ఉంది అంటే మనకి విపిహెచ్ వోల్టేజ్ ఓకే, 3 వోల్టేజ్ పైన వస్తుందన్న. స్విచ్చింగ్ ద్వారానే మనకి ఈ వోల్టేజ్ వస్తుంది. ఓకేనా. అదే స్విచ్చింగ్కి మళ్ళీ బూట్ కెపాసిటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇటువైపు ఏమో 3.7 to 4.2 ఉంటుంది. ఇటువైపు 6 వోల్టేజ్ నుంచి 10 వోల్టేజ్ ఉంటుందన్న. ఓకే అన్న. అలాగే నాకు కొన్ని మోడల్లో బ్యాటరీ పెట్టి తీసినా లేకపోతే బ్యాటరీ లేకపోయినా కానీ వీబ్యాట్ వోల్టేజ్ కూడా వస్తుందన్న ఛార్జింగ్ అవ్వడానికి. కొన్ని మోడల్లో ఏంటి అంటే బిఎస్ఎల్ఎన్ లేకపోతే వీబ్యాట్ వోల్టేజ్ రాదన్న. అలాగే ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఏం చెక్ చేసుకోవాలో ఛార్జింగ్ సెక్షన్ వరకు మనం మాట్లాడుకున్నాం. కానీ నాకు డెడ్లో వచ్చినప్పుడు నాకు విపిహెచ్ వోల్టేజ్ మాత్రమే నాకు సంబంధం. విపిహెచ్ వోల్టేజ్ వస్తుందా రావట్లేదా, అది కాన్స్టెంట్గా ఉందా లేదా. ఓకే అన్న. విపిహెచ్ వోల్టేజ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుందన్న, పవర్ ఐసీకి వెళ్తుందన్న. PM439 ఈ ఐసీకి వెళ్తుంది. అలాగే ఈ వోల్టేజ్ విపిహెచ్ వోల్టేజ్ ఎప్పుడైతే అందిందో వెంటనే ఆన్ ఆఫ్ బటన్కి కావాల్సిన కీప్యాడ్ పవర్ అని ఉంటుందన్న. కీ పవర్ ఆన్ ఆఫ్ బటన్కి కావాల్సిన వోల్టేజ్ అనేది వెళ్తుంది అన్న. ఆ వోల్టేజ్ అనేది మళ్ళీ నాకు ఛార్జింగ్ ఐసీకి కూడా పంపించాల్సింది మాత్రం పవర్ ఐసీనే. పవర్ ఐసీ అనేది ఆన్ ఆఫ్ బటన్కి కావాల్సిన వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే 1.8 వోల్టేజ్ నుంచి కొన్ని మోడల్లో 1.8 ఉంటుంది, కొన్ని మోడల్ 4.2 వరకు ఉంటుంది. ఓకేనా. ఎప్పుడైతే నాకు ఈ లైన్ ద్వారా 1.8 వోల్టేజ్ పంపించిందో అప్పుడు నాకు ఛార్జింగ్ ఐసీ ఓకే అని తెలుస్తుంది. అయితే కొన్ని మోడల్స్లో ఈ లైన్ చెక్ చేసుకోవడానికి ప్యారలల్లో కెపాసిటర్ ఉంటుంది, లేదా టెస్ట్ పాయింట్ ఉంటుంది, లేదా ఏదో ఒక రెసిస్టర్ ఉంటుంది. కొన్ని మోడల్స్లో డైరెక్ట్గా పవర్ ఐసీకే కనెక్ట్ అయి ఉంటుంది. నీకు ఏదైనా కాంపోనెంట్ ఉంది అంటే నువ్వు స్కెమెటిక్ రీడింగ్ తెలిస్తే ఆటోమేటిక్గా ఆ కాంపోనెంట్ మీదకి వెళ్ళి 1.8 వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. 1.8 వోల్టేజ్ వచ్చిందా ఛార్జింగ్ ఐసీ ఓకే అని నువ్వు డిసైడ్ అవుతావు. ఒకవేళ కాంపోనెంట్ లేదు అనుకోండి, ఇప్పుడు పవర్ ఐసీని ట్రిక్ చేసింది కదన్న. ట్రిక్ చేస్తే పవర్ ఐసీ చేయాల్సిన పని ఏంటి అంటే బక్ వోల్టేజ్ని ప్రొవైడ్ చేసి పంపించడం. S4
S5 S6 అన్న, అంటే ఈ రెండు కలిపి ఉంటుంది ఇది, ఓకేనా. S7 ఇలా నాకు ఏదైతే బక్ వోల్టేజ్లో అయితే ప్రొవైడ్ అయినాయో, ఒకటి S1 S2 S3 S4 S5 S6, అంటే S6 ఇది రెండు కలిపి ఉన్నాయి. S7 వీటి ద్వారా నాకు వోల్టేజ్ని పంపిస్తుంది అన్న. ఈ వోల్టేజ్లన్నీ కూడా సిపియుకి కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఓకేనా. అయితే వీటిని S1తో ఇండికేట్ చేశాడు, అదే ఎల్డిఓ వోల్టేజ్ని ఎల్తో ఇండికేట్ చేస్తాడు, ఓకే. ఇప్పుడు సింగిల్ పవర్ ఐసీ కాబట్టి S1 S2 S3 S4 వచ్చింది, కానీ దీనికంటూ పేర్లు ఉంటాయి అన్న, ఓకేనా. ఈ పేర్లు ఎలా ఉంటాయి అంటే, ఒకటి S1 అనేది ఎక్కడికి వెళ్తుంది, నేను ఒకసారి మీకు స్క్రీన్ షాట్ ఇది పెడతా అన్న. S1 అనేది ఏ లైను ఎక్కడికి వెళ్తుంది అన్నది ఒకసారి చెక్ చేద్దాం. అలాగే వాటి పేరు కూడా మీరు నోట్ చేయండి అన్న. S1 అనేది ఇదే అని రాయండి. ఇదిగోండి అన్న, S1 కాయిల్ ఇదే, కానీ ఇదిగోండి డబుల్ ట్యాప్ చేసా, ఇదిగోండి అన్న, S1 అనే కాయిల్ ఇది. ఈ కాయిల్ ద్వారా ఏ వోల్టేజ్ వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఇదిగోండి అన్న, మోడెం వోల్టేజ్. మోడెం వోల్టేజ్ అంటే ఏంటిదన్న, నెట్వర్క్కి సంబంధించిన వోల్టేజ్. క్వాల్కామ్ మోడల్లో మీరు సిమ్ కార్డ్ వేస్తేనే వచ్చుద్ది ఈ వోల్టేజ్. నార్మల్గా అయితే సెట్ ఆన్ చేసి సిమ్ కార్డ్ ఉంటేనే వచ్చింది, నార్మల్గా అయితే వోల్టేజ్ రాదు. కాబట్టి ఇప్పుడు నేను ఛార్జర్కి వచ్చినప్పుడు ఈ కాయిల్ మీద నాకు వోల్టేజ్ రాకపోయినా పర్వాలేదు. నాకు నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్తున్నా, అది కూడా మోడెమే. మళ్ళీ S1 వచ్చి మోడెం అని రాయండి అన్న. ఎంత వోల్టేజ్ అన్న, 0.8 వోల్టేజ్ అని రాయండి. S1 మోడెం 0.8 వోల్టేజ్. నెక్స్ట్ S2 వచ్చి ఇక్కడ కూడా చూడాలన్న మీరు. S2 వచ్చేసి సిడిసి కొడాక్కి వెళ్తుంది. రెండోది చూడండి అన్న, కొడాక్ అని పెట్టి పక్కన కామా పెట్టి కోర్, సిపియు ఆన్ అవ్వడానికి కావాల్సిన కోర్ వోల్టేజ్ అన్న. ఇది కోర్, CORE, కోర్ వోల్టేజ్. ఎంత వోల్టేజ్ అన్నది, 0.8625. నెక్స్ట్ S3 చూడండి అన్న, S3 మీరు డబుల్ ట్యాప్ చేశాను, ఇప్పుడు వరకు సిపియూకి వెళ్ళింది అది, ఓకేనా. ఇందాకటి వరకు వెళ్ళినవన్నీ సిపియూకి వెళ్ళినాయి. ఇప్పుడు ఇదే లైన్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే సేమ్ ఐసీకి వచ్చిందన్న, 1201, ఓకేనా అన్న. U1201 అనేది పవర్ ఐసీనే కన్నా, మళ్ళీ ఆ వోల్టేజ్ మళ్ళీ పవర్ ఐసీకే వచ్చింది. వచ్చి L1 L2 L3, ఇదిగోండి అన్న. S3 పైది కూడా అదే కదన్న, L23, L1 L2 L3 L23. L1 తీసుకున్న వోల్టేజ్ ఎంతన్నా, 1.2 వోల్టేజ్ తీసుకొని 1.0 వోల్టేజ్ని పంపించింది, లో డ్రాప్ చేసే పంపించింది కదన్నా, దీన్ని ఎల్డిఓ వోల్టేజ్ అంటారు. L2 1.2625ని 1.2 వోల్టేజ్ చేసింది, లో డ్రాపే కన్నా. అలాగే 1.2 చేసింది, లో డ్రాపే, L3 వరకు అయింది. L23 ఇదిగోండి 0.8 వోల్టేజ్ తక్కువ చేసి పంపించింది కన్నా. ఎవరు ఆల్రెడీ పవర్ ఐసి బక్ కాయిల్ ద్వారా వోల్టేజ్ పంపించి ఆ వోల్టేజ్ స్టాండర్డ్ చేసుకుని కాయిల్ ద్వారా మళ్ళీ ఇన్పుట్ తీసుకొని ఇప్పుడు 4 లైన్ల ద్వారా మళ్ళీ తక్కువ వోల్టేజ్ని క్రియేట్ చేసి పంపించింది. దీన్ని ఎల్డిఓ వోల్టేజెస్ అంటాం. ఎల్డిఓ వోల్టేజ్ని మనం ఎప్పుడన్నా ఐడెంటిఫై చేయాలి అంటే పైన చూడండి అన్న, బక్ కాయిల్. నువ్వు ఎప్పుడన్నా కానీ ఎల్డిఓ వోల్టేజ్లు బక్ వోల్టేజ్లు చెక్ చేయాలంటే ఇప్పుడు ఇందులోనే నాకు చాలా సెక్షన్స్ ఉంటాయి, కంట్రోలర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. నేను ఓన్లీ బక్ వోల్టేజెస్ ఎంతెంత ఉంటాయి అన్నది చెక్ చేసుకోవాలి. ఎల్డిఓ వోల్టేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఎల్డిఓ లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ కెపాసిటీ ఉంటాయని చెక్ చేసుకోవాలి అనుకోండి. ఇక్కడ బక్ కాయిల్ మీద డబుల్ ట్యాప్ చేస్తా, ఇదిగోండి బాక్స్ ఓపెన్ అయింది కదన్నా, తీసేస్తాను. మళ్ళీ మీకు తీసేసి ఇలా ఇదిగోండి ఎక్కడ ఓపెన్ చేస్తా, జూమ్ పెట్టా. ఒక కాయిల్ మీద డబుల్ ట్యాప్ చేయగానే నాకు పవర్ ఐసీలో బక్ సెక్షన్ అన్నది ఓపెన్ అవుతుంది అన్న. ప్రతి చివర నాకు వోల్టేజ్ అనేది చూపిస్తుంది, ఓకే అన్న. ఇప్పుడు నాకు బక్ వోల్టేజ్ గురించి చెక్ చేసుకున్నా. ఏదైతే బక్ వోల్టేజ్ బాక్స్ ఉందో దాన్ని పైకి జరిపితే ఇదిగోండి అవుట్పుట్ లైన్లో మీరు రాసుకున్నారు ఇంతకుముందు, అవుట్పుట్ లైన్లో కెపాసిటర్ మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని ఎల్డిఓ లైన్స్ అంటాం. పవర్ ఐసీ అవుట్పుట్ లైన్లో ఫస్ట్ కెపాసిటర్ కనెక్ట్ అయ్యి ఉంటే అది ఎల్డిఓ వోల్టేజ్, అదే ఫస్ట్ కాయిల్ కనెక్ట్ అయ్యి ఉంటే అది బక్ వోల్టేజ్ అని చెప్పా. బక్ వోల్టేజ్ అంటే హై వోల్టేజ్ నుంచి బాగా లో వోల్టేజ్. అదే ఎల్డిఓ వోల్టేజ్ అంటే తీసుకున్న వోల్టేజ్ నుంచి ఇప్పుడు తీసుకున్నది ఎంతన్నా 1.225 నుంచి నాకు 1 వోల్టేజ్, 1.2 వోల్టేజ్, 1.2 వోల్టేజ్, 0.8 వోల్టేజ్ కొంచెం తగ్గించే పంపిస్తుంది. దీన్ని ఎల్డిఓ వోల్టేజ్ అంటాం.
అలాగే నాకు 1.2 నుంచి 1.3 వోల్టేజ్ లైన్ మనం ఎల్ఎల్డిఓ అంటాం అన్న, లోయర్ ఎల్డిఓ. తక్కువ వోల్టేజ్ని ఈ కాయిల్ ద్వారా తీసుకుంటుంది. తక్కువ వోల్టేజ్ని S3 అనే లైన్ ద్వారా 1.2 వోల్టేజ్ కంటే తక్కువ వోల్టేజ్ని ఎల్ఎల్డిఓ అంటాం, లోయర్ ఎల్డిఓ. మరి ఎందుకు అలా ఎల్ఎల్డిఓ అంటున్నామంటే ఇది S4 వచ్చింది, 2.05 వోల్టేజ్ని పంపించింది. ఇది ఎక్కడికి వెళ్తుందో డబుల్ ట్యాప్ చేసా. డబుల్ ట్యాప్ చేస్తే సేమ్ ప్లేస్లో ఉన్నాం, వేరే సేమ్ ప్లేస్కి వచ్చాం. ఇదిగోండి అన్న, మళ్ళీ U1201 అదే ఐసీకి వచ్చింది కదన్న. ఇప్పుడు ఈ లైన్ ద్వారా ఎన్ని లైన్స్కి వోల్టేజ్ వస్తుందో చూడండి. L4, L5, L6, L7, ఓకేనా, 16, 19. L4, L5, L6, L7 ఎన్నా 2.05 వోల్టేజ్ తీసుకొని 1.8 వోల్టేజ్ని పంపించింది. 16 1.8 వోల్టేజ్, 19 1.3 వోల్టేజ్. కొంచెం తగ్గించి పంపించింది, అంటే హైర్ ఎల్డిఓకి 2.05 వోల్టేజ్ని పంపించింది. కాయిల్ ద్వారా మళ్ళీ అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోరేజ్ చేసుకుని అదే వోల్టేజ్ని మళ్ళీ ఐసీకి ఇస్తే ఆ వోల్టేజ్ని మళ్ళీ ఐసీ కొంచెం తగ్గించి పంపించింది. దాన్నే లో డ్రాప్ వోల్టేజ్లు అంటాం కదన్న. ఇది హైర్ ఎల్డిఓ ద్వారా వచ్చినాయి. అంటే రెండు వోల్టేజ్లు ఉంటాయన్న. 1.3 వోల్టేజ్ తీసుకొని దానికంటే తక్కువ వోల్టేజ్ పంపించేదాన్ని లోయర్ ఎల్డిఓ అంటాం. 2.3 వోల్టేజ్ తీసుకొని దానికంటే తక్కువ వోల్టేజ్ని కొంచెం తగ్గించి పంపించేదాన్ని హయ్యర్ ఎల్డిఓ అంటాం. అలాగే S5, S6 అన్న, S5, S6 ఇదిగోండి డబుల్ ట్యాప్ చేశానన్న. S5, S6 అని రాయండి. ఇదిగోండి డబుల్ ట్యాప్ చేసా. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది, దీని పేరు చదువుతున్నా. ఏపీసీ, అప్లికేషన్ కోర్ వోల్టేజ్. ఏపీసీ వోల్టేజ్ ఎంత వోల్టేజ్ అన్నది 0.8625, 0.8625. ఇంకా S7 అన్న, S7 మీద క్లిక్ చేశాను అన్న. VDD PLE అని వచ్చింది. నెక్స్ట్ దాని మీద క్లిక్ చేసా. EBI ఎక్స్టర్నల్ బస్ ఇంటర్ఫేస్ అన్న రాయను అన్న. S7 EBI మళ్ళీ స్లాష్ వేసి MEM అని రాయనన్న. MEM మెమరీ వోల్టేజ్ ఎంత వోల్టేజు అంటే 0.915. ఓకేనా. ఇప్పుడు నాకు 7 కాయిల్స్ ఉన్నాయి. 7 కాయిల్స్ మీద నాకు వోల్టేజెస్ వచ్చినాయి అన్న. ఈ వోల్టేజ్లు నేను ఎక్కడ రాసి S1, S2, S3 అని రాసాం. దాని వోల్టేజ్లు ఏంటిదో రాస్తాం, దాని పేరు ఏంటిదో రాస్తాం, సిపికి ఏది ఇంపార్టెంటో రాస్తా అన్న. ఇప్పుడు అర్థమైందా అన్న ఎలా చెక్ చేయాలన్నది. బక్ వోల్టేజెస్ ఎంతెంత వోల్టేజ్ వస్తున్నాయో వీడు రాసాడు. ఆ వోల్టేజ్లు సిపియూకి వెళ్తున్నాయా లేకపోతే మళ్ళీ పవర్ ఐసీకే వస్తున్నాయా అన్నది నేను చూపించాను. ఇప్పుడు నేను బ్లాక్ డయాగ్రామ్ ద్వారా మీకు అది వివరంగా చెప్తా అన్న. ఇప్పుడు S1 అనేది ఎంత వోల్టేజ్ అన్న? 0.8 వోల్టేజ్. S2 అన్న 0.865. S3 అన్న 1.225. S4 అన్న, S6, S5 అన్న అలాగే S7 అన్న. ఓకే, అంటే ఏ లైన్కి ఎంత వోల్టేజ్ రావాలి అన్నది మనకు వచ్చింది. S1 అనేది ఏం పేరు అన్న? మోడెం. ఇది నెట్వర్క్కి సంబంధించింది అన్న, సెట్ ఆన్ అవ్వడానికి సంబంధించింది కాదు. ఒకవేళ ఈ లైన్కి వోల్టేజ్ రావాలి అంటే సెట్ ఆన్ అయ్యి సిమ్ కార్డ్ వేసిన తర్వాత చెక్ చేస్తే అప్పుడు వోల్టేజ్ వచ్చుద్ది. ఓకేనా. అంటే ఈ లైన్కి నాకు ఇప్పుడు డెడ్ అవ్వడానికి దీనికి సంబంధం లేదు, ఇది గుర్తుంచుకోవాలి. ఆన్ అవ్వడానికి దీనికి సంబంధం లేదు. రెండోది S2 ఏంటిదన్న? కోర్ వోల్టేజ్ అన్న. నెక్స్ట్ కోర్ ఉంది కన్నా. కోర్ అంటే సిడిసి అంటే కొడాకి కావాల్సిన వోల్టేజ్ ప్లస్ కోర్ అంటే సిపియు ఆన్ అవ్వడానికి మెయిన్ వోల్టేజ్. ఇది ఖచ్చితంగా రావాలి, కోర్ వోల్టేజ్ అనేది ఖచ్చితంగా రావాలన్న. నెక్స్ట్ S3 LLDO, ఈ వోల్టేజ్ నాకు ఖచ్చితంగా రావాలి. ఎందుకు రావాలంటే ఇది సిపియు కనెక్ట్ అయ్యి లేకపోయినా ఈ వోల్టేజ్ నుంచి నాకు LDO వోల్టేజ్లు ప్రొవైడ్ అవుతున్నాయి. ఆ LDO వోల్టేజ్లు సిపియు కూడా వెళ్ళాలి కదన్న, సిపియు కూడా వెళ్ళాలి కాబట్టి నాకు ఆ వోల్టేజ్ ఇంపార్టెంటే. అలాగే S4 కూడా
హెచ్ఎల్డిఓ ఇది కూడా ఖచ్చితంగా రావాల్సిందే. నాకు తర్వాత S5 S6 అన్న అప్లికేషన్ ఏపీసీ అప్లికేషన్ కోర్ వోల్టేజ్. ఓకేనా? ఏపీసీ వోల్టేజ్ అనేది కొన్ని మోడల్లో వస్తుంది, కొన్ని మోడల్లో రాదన్న. కొన్ని మోడల్లో ఆన్ అయిన తర్వాతే వస్తుంది. S7 అన్న ఈబీఐ లేకపోతే ఈబీఐ ఎంఈఎం మెమరీకి సంబంధించిన వోల్టేజ్ అన్న. ఇది కూడా నాకు ఖచ్చితంగా రావాల్సిందే. ఓకేనా? అంటే నాకు రావాల్సిన వోల్టేజ్లు ఒకటి కోర్ వోల్టేజ్, హైయర్ ఎల్డిఓ, లోయర్ ఎల్డిఓ. ఓకేనా? ఈబీఐ ఈ వోల్టేజ్ నాకు ఖచ్చితంగా రావాల్సిందే. ఎల్డిఓ వోల్టేజ్ ఎలా ప్రొవైడ్ అవుతున్నాయి అన్నది అర్థమైందన్న. ఏమవుతుంది, ఇదే లైన్ ద్వారా మళ్ళీ వోల్టేజ్ని రిటర్న్లో తీసుకొని, అంతేగాన్న 1.2 వోల్టేజ్ కంటే తక్కువైన వోల్టేజ్ని ఎన్ని వోల్టేజ్ని పంపించిందన్న? ఒకటి 1 వోల్టేజ్ని, 1.2 వోల్టేజ్, 1.2 వోల్టేజ్, 0.8 వోల్టేజ్. ఏ సెక్షన్లకు కావాలో ఆ సెక్షన్లకు పంపించింది. ఎక్కడ తీసుకున్న వోల్టేజ్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి తగ్గించి పంపించింది కాబట్టి అది ఎల్డిఓ వోల్టేజ్ అయింది. అలాగే హైయర్ ఎల్డిఓ నుంచి తీసుకున్న వోల్టేజ్ని, మళ్ళీ తీసుకున్న వోల్టేజ్ని మళ్ళీ ఏం చేసిందన్న? ఏమో వోల్టేజ్ అన్న? 1.8 వోల్టేజ్, 1.8 వోల్టేజ్ మనకు అక్కడ చూపించింది. మళ్ళీ ఇంకో లైన్ ద్వారా 1.8 వోల్టేజ్, మళ్ళీ 1.8 వోల్టేజ్, మళ్ళీ ఇంకో బాల్కి ఇచ్చి ఇదేంటి 1.3 వోల్టేజ్ పంపించింది. అంటే 2.3 వోల్టేజ్ కంటే తక్కువైన దాన్నేమో హైయర్ ఎల్డిఓ అంటున్నాం, అదే 1.3 వోల్టేజ్ కంటే తక్కువైన దాన్నేమో లోయర్ ఎల్డిఓ అంటున్నాం. మరి నాకు కెమెరాలకు అది టచ్లకు కానీ లేకపోతే ఈఎంఎంసీకి 2.8 వోల్టేజ్ కానీ ఇలా నాకు కొన్ని వోల్టేజ్లు 3 వోల్టేజ్లు 2.8 వోల్టేజ్లు అవసరం ఉంటున్నాయి కదన్నా. అలాంటి వోల్టేజ్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకొని ఇక్కడి నుంచి నాకు ఏం చేస్తుందన్న? 2.8 వోల్టేజ్, మళ్ళీ ఇంకో బాల్ ద్వారా తీసుకొని 3 వోల్టేజ్, ఇలా మెయిన్ విపిహెచ్ వోల్టేజ్ నుంచి కన్వర్ట్ చేసుకుంటుంది. ఈ వోల్టేజ్ అన్నిటినేమో ఎల్డిఓ వోల్టేజెస్ అంటున్నాం, ఈ వోల్టేజెస్నేమో మనం బక్ వోల్టేజెస్ అంటున్నాం. ఇప్పుడు ఈ వోల్టేజ్లు అన్నీ వెళ్ళిన తర్వాత నాకు సిపియు అన్నది ఆన్ అవుతుంది. సిపియు అయిన తర్వాత నాకు ఈఎంఎంసీ బూట్ అవుతుంది. ఈఎంఎంసీ తర్వాత నాకు లైటింగు గ్రాఫిక్ వస్తుంది అన్న. ఓకేనా? అయితే ఇది మనకి పనిచేసే విధానం అన్న. ఈ వోల్టేజ్లు పంపించిన తర్వాత మనకి పవర్ ఐసీ చేసే పని ఏంటి అంటే ఈ అన్ని వోల్టేజ్ సిపియుకే కదన్నా వస్తున్నాయి. కొన్ని సిపియుకి ఒక లైన్ పంపిస్తుంది అన్న. లైన్ పేరు ఏంటి అంటే పవర్ ఆన్ రీసెట్ బి అనే లైన్ ద్వారా 1.8 వోల్టేజ్ పంపించింది అనుకోండి. పవర్ ఆన్ రీసెట్ బి అనే లైన్ ద్వారా 1.8 వోల్టేజ్ పంపించింది అనుకోండి, నాకు పవర్ ఐసీ ఓకే. అర్థమైందన్న? నాకు ఇప్పుడు అన్ని వోల్టేజ్లు పంపించగలిగిన తర్వాత మాత్రమే ఈ లైన్ ద్వారా నాకు 1.8 వోల్టేజ్ పంపిస్తుంది. ఈ లైన్కి నాకు 1.8 వోల్టేజ్ వచ్చింది అంటే నువ్వు ఇంకా పవర్ సెక్షన్ని టచ్ చేయకూడదు. అర్థమైందా అన్న? పవర్ ఆన్ రీసెట్ బి అనే లైన్ ద్వారా నాకు 1.8 వోల్టేజ్ వచ్చింది అంటే నువ్వు ఇంకా అసలు పవర్ సెక్షన్ని టచ్ చేయొద్దు. ఓకే అన్న? ఒకవేళ నాకు ఈ రీసెట్ వెళ్ళిన తర్వాత ఈ వోల్టేజ్లు అన్నీ వచ్చినాయి కదన్న సిపియుకి, ఇప్పుడు సిపియు అనేది ఇంకో లైన్ పంపిస్తాను. ఇదే లైను ఈ మోడల్లో అయితే ఈ లైన్కి కూడా కనెక్ట్ అయి ఉంటుంది అన్న. ఇది ఛార్జింగ్ ఐసీకి కూడా ఈ లైన్ కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఇప్పుడు సిపియు ఏం చేస్తుంది అంటే పిఎస్ హోల్డ్ అనే లైన్ ద్వారా రెండాటికి పంపిస్తుంది అన్న. పిఎస్ హోల్డ్ అనే లైన్ ద్వారా 1.8 వోల్టేజ్ని పంపిస్తుంది అన్న. ఒకవేళ నాకు 1.8 వోల్టేజ్ పంపించిందా, పిఎస్ హోల్డ్కి 1.8 వోల్టేజ్ వచ్చిందా, సిపియు ఓకే, సిపియు రియాక్ట్ అవుతుంది ఓకే, సిపియు ప్రాబ్లం కాదని కాదు, సిపియు రియాక్ట్ అవుతుంది ఓకే. నువ్వు ఫస్ట్ రిపేర్ చేయాల్సింది ఈఎంఎంసీ బాగుందా లేదా చెక్ చేయాలి. ఈఎంఎంసీ హెల్త్ ఎలా ఉంది, ఈఎంఎంసీలో బాగుందా లేదా, ఈఎంఎంసీ ఏమైనా లూజ్ అయిందా, నువ్వు అది ఫస్ట్ చెక్ చేసి సిస్టమ్ కనెక్ట్ చేసుకొని నీకు వాల్యూస్ 0 పడిపోతుంది. పిఎస్ హోల్డ్కి 1.8 వోల్టేజ్ వస్తుంది.
ఈడిఎల్ పాయింట్ ద్వారా కానీ సైడ్ బటన్ ద్వారా కానీ సిస్టమ్కి కనెక్ట్ చేసి ఫ్లాష్ కొట్టండి. ఓకే అన్న. నార్మల్గా కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవ్వదు అది, ఎందుకంటే వాల్యూ వచ్చి పడిపోతుంది కదా. నువ్వు నార్మల్గా ఈడిఎల్ పాయింట్ ద్వారా కానీ సైడ్ బటన్ ద్వారా కానీ సిస్టమ్ కనెక్ట్ చేస్తావు. సిస్టమ్ కనెక్ట్ అయిన తర్వాత ఫ్లాష్ చేస్తావు. ఫ్లాష్లో ఎర్రర్ వచ్చిందనుకోండి, ఐఎస్పి పిన్వర్డ్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అసలు ఈఎంఎంసీ ఎలా ఉందా అని. ఒకవేళ అది ప్రాబ్లం ఉందనుకోండి, డైరెక్ట్గా ఈఎంఎంసీని ప్రోగ్రామ్ చేసి వేసుకుంటా. అది ప్రాబ్లం లేదనుకోండి, సిపియూని రీబాల్ చేసి వేసుకుంటా. ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ నాకు పిఎస్ హోల్డ్కి 1.8 వోల్టేజ్ రావట్లేదు అనుకోండి, మీరేం చేయొద్దు. దాని ముందు వోల్టేజ్ ఇది వస్తుంది కదన్నా, పవర్ ఆన్ రీసెట్ బీకి ఈ వోల్టేజ్ వస్తుంది అంటే నాకు పవర్ సెక్షన్కి వెళ్ళకూడదు. ఇంకా పవర్ సెక్షన్ అంతా ఓకే, కానీ పిఎస్ హోల్డ్కి 1.8 వోల్టేజ్ రావట్లేదంటే వెళ్ళి సిపియూ రీబాల్ చేసుకోండి, ఓకే అవుతుంది. లాజిక్ అర్థమైందన్న. పిఎస్ హోల్డ్కి 1.8 వోల్టేజ్ వచ్చిందంటే ఈఎంఎంసీ చెక్ చేసుకోండి. ఈఎంఎంసీ బాగోపోతే ఈఎంఎంసీ ప్రోగ్రామ్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి, ఓకే అవుతుంది. ఒకవేళ ఈఎంఎంసీ బాగానే ఉందంటే సిపియూ రీబాల్ చేసుకోవాలి. ఓకే అన్న. ఒకవేళ నాకు పిఎస్ హోల్డ్కి 1.8 వోల్టేజ్ వచ్చింది అనుకోండి, రాలేదే అనుకోండి, పిఎస్ హోల్డ్కి 1.8 వోల్టేజ్ రావట్లేదే అనుకోండి, సిపియూ రీబాల్ చేసుకోండి. ఇది మనం చెక్ చేసే విధానం అన్న. ఇప్పుడు నా రిపేర్ ఎలా ఉంటుందంటే, ఈ మోడల్లో సింగిల్ సిపియూ ఉన్న మోడల్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ వాల్యూ 0 పడిపోతుంది. ఇప్పుడు నేనంతా ఎదరి నుంచి వెనక్కి వచ్చా, నా రిపేర్ ఎలా ఉంటుందంటే వెనక నుంచి ఎదరకు ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తా, నాకు వాల్యూ 0 పడిపోతుంది కాబట్టి సిస్టమ్కి ఈడిఎల్ పాయింట్ ద్వారా కానీ డౌన్ బటన్ ద్వారా కానీ సిస్టమ్కి కనెక్ట్ అవుతుంది అనుకోండి. నాకు సిస్టమ్ కనెక్ట్ అయిందంటే యూఎస్బి సెక్షను, పవర్ ఐసి, తర్వాత సిపియు అన్నీ ఓకే. ఓకేనా. ఫ్లాష్ చేసే దాన్ని బట్టి ఈఎంఎంసీ బాగుందా లేదా అన్నీ తెలుస్తాయి. బాగుంది అనుకోండి సిపియు రీబాల్ చేసుకుంటా, బాగోలేదు అనుకోండి ఈఎంఎంసీని ప్రోగ్రామ్ చేసుకుంటా. ఓకే అన్న. ఒకవేళ సిస్టమ్కి డిటెక్ట్ అవ్వట్లా, ఈడిఎల్ పాయింట్ ద్వారా కానీ డౌన్ బటన్ ద్వారా కానీ సిస్టమ్కి డిటెక్ట్ అవ్వట్లా, అప్పుడేం చేస్తా, పిఎస్ హోల్డ్కి 1.8 వోల్టేజ్ వస్తుందా రావట్లేదా చెక్ చేస్తా. రావట్లేదు, రాకపోతే పైకి వెళ్ళి చెక్ చేస్తా, ఏది పవర్ ఆన్ రీసెట్కి వస్తుందా 1.8 వోల్టేజ్ వస్తుందా రావట్లేదా చెక్ చేసుకుంటా. రావట్లేదు అంటే దానికంటే ముందు ఇంకేం చెక్ చేస్తా, బక్ వోల్టేజెస్ చెక్ చేసుకుంటా. బక్ వోల్టేజ్లు ఏమన్నా కానీ ఫ్లెక్చువేట్ అవుతున్నాయి లేదా బక్ వోల్టేజ్లు అసలు ఏ రావట్లేదంటే కాయిల్స్ యొక్క షార్టేజ్ చెక్ చేసుకుంటా. ఇందులో లో రెసిస్టెన్స్ లైన్స్ కూడా ఉంటాయి కాబట్టి లో రెసిస్టెన్స్ లైన్ షార్ట్ అయితే ఎంత వస్తుంది అన్నది ఐడియా ఉంది కదా. చేస్తా, క్రిస్టల్ని చెక్ చేసుకుంటా, క్రిస్టల్ని కానీ ఎల్డిఓని కానీ. ఒకవేళ సిపిఎం మీద ఎవరో బ్లోయర్ కొట్టారు, 2 లైన్స్ కలిసిపోయినాయి, షార్ట్ అయితే నాకు బక్ వోల్టేజెస్ రావు. కాబట్టి నాకు బక్ వోల్టేజెస్ రాకపోతే ఎలా చెక్ చేయాలి, వోల్టేజ్లు ఫ్లెక్చువేట్ అయితే ఎలా చెక్ చేయాలి అంతా వివరం రాయించాను నేను పడిపోయేదాన్ని. ఆ ప్రకారంగా చెక్ చేసుకుని వెళ్ళాలి. ఓకే అన్న. నాకు ఛార్జింగ్ ఐసీ బాగుందా లేదా అని 2-3 విధాలుగా చెక్ చేస్తా. ఒకటి, స్కెమెటిక్ ఛార్జర్ గుచ్చాననుకోండి, 0.6 కానీ అంతకంటే ఎక్కువ కానీ తీసుకుంది అంటే ఛార్జింగ్ ఐసీ ఓకే. రెండో విధానం, విపిహెచ్ వోల్టేజ్ కాన్స్టెంట్గా వచ్చింది అంటే డెడ్ సెట్లో నాకు ఛార్జింగ్ ఐసీ అయితే ఓకే. మూడో విధానంలో బక్ వోల్టేజెస్ క్రియేట్ అవుతున్నాయి అనుకుంటే నాకు ఛార్జింగ్ ఐసీ ఓకే, లేదా రీసెట్ ఈ లైన్ చెక్ చేసుకోవడానికి ఉంది అంటే ఇక్కడే ఓకే అని చెప్పుకోగలను. కానీ నువ్వు ఛార్జర్ కూర్చున్నప్పుడు నాకు బక్ వోల్టేజెస్ వస్తున్నాయంటే పవర్ ఐసీని ఆన్ చేసినట్టే కదా. ఈ సందర్భంలో కూడా నేను ఛార్జింగ్ ఐసీ ఓకే అని డిసైడ్ అవుతాను. పవర్ ఆన్ రీసెట్కి వోల్టేజ్ వచ్చింది అంటే కనుక నాకు పవర్ ఐసీ ఓకే అని డిసైడ్ అవుతాయి. ఇంకా పవర్ సెక్షన్ చెక్ చేయను, కెలగను. చెక్ చేసేది దీనికి వోల్టేజ్ రాకపోతే సిపియూని రీబాల్ చేసుకుంటా. పిఎస్ హోల్డ్కి వోల్టేజ్ వచ్చింది అంటే కనుక ఈఎంఎంసీని చెక్ చేసుకున్న తర్వాత సిపియూని చెక్ చేసుకుంటాను.